Hi students, how are you all? Welcome to Chemistry Sir classes. Today NEET 2026 ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చూద్దాం నాన్న. సో ఈ స్ట్రాటజీ తెలుసుకునే ముందు మనకు ఈ సంవత్సరం వచ్చినటువంటి NEET 2025 పేపర్ ఎలా ఉంది, అసలు ఎందుకు అంత కఠినంగా మనం ఫీల్ అవుతున్నాం అనేది ఒకసారి చూద్దాం. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకు స్టూడెంట్స్ నుంచి ఏం ఆశిస్తుంది, ఎందుకు ఇంత కఠినమైన పేపర్ను ఇచ్చింది, మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటిది, ఓకేనా? స్టెప్ బై స్టెప్ వెళ్ళేద్దాం. సార్ నిజంగానే 2025 లో జరిగినటువంటి పేపర్ నిజంగా టఫ్ అంటే ఒకసారి చూద్దాం నాన్న. మీరే ఒకసారి మనం స్ట్రాటజీ ఎందుకు ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత హాల్ నుండి బయటికి వచ్చి ఏడ్చిన దృశ్యాలను చూసాం మనం. సో ఎందుకో చూద్దాం. మనకు ఫిజిక్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు వెరీ టఫ్ అన్నారు, ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏ ఒక్క స్టూడెంట్ అయినా మనకు ఒక విత్ ఇన్ ద బౌండరీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే ప్రతి ఇయర్ ను మనం కంపేర్ చేసుకుంటా మనం చదువుతూ వస్తాం. సో అలా దాదాపు ఒక 10 years వరకు పేపర్స్ మనం ప్రాక్టీస్ చేసినా కూడా అంతకుముందు 2016 లో వచ్చినట్టు పేపర్ కొంచెం కఠినంగా ఎలా అన్నారో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి 2025 ను కూడా మనం చాలా టఫ్ అంటున్నాం. సో మనం ప్రీవియస్ ఇయర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ పోతాం, ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది అంటే మనం ఒక విత్ ఇన్ ద బౌండరీలో మనం ప్రిపేర్ అవుతాం. కానీ ఈసారి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపరు ఒక స్టూడెంట్ యొక్క ఇంకా తన యొక్క మేధస్సుకు ఇంకొక విధంగా ఇంకా హై టాలెంటెడ్ గా ఎలా ఆలోచిస్తాడు, ఎలా క్వశ్చన్ సాల్వ్ చేస్తాడో చూద్దామని పెట్టేలాగా ఉంది నాన్న. ఫిజిక్స్ క్వశ్చన్ నిజంగా ఇది వెరీ టఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక బౌండరీ వరకు మనం ఆలోచిస్తాం, ఎందుకంటే ప్రిపరేషన్ కూడా మనం అదే విధంగా మనది కొనసాగుతుంది. మరి కెమిస్ట్రీ విషయానికి వస్తే మోడరేట్ అని చెప్పచ్చు. అంటే ఎవరైతే బాగా ప్రిపేర్ అయితారో ఓకే చేయొచ్చు, మరీ ఈజీ కాదు, మరీ వెరీ టఫ్ కాదు, ఓకే మోడరేట్ టు టఫ్ అని చెప్పచ్చు. అంటే యాజ్ యూజువల్ కెమిస్ట్రీ అనేది మోడరేట్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా బాగా చేస్తారు. మరి బాటనీ జువాలజీ కూడా ఎందుకు కఠినమైన ఒక పేపర్ అని అంటున్నామంటే ఈ 4 సబ్జెక్ట్ లో ఏ ఒక్క సబ్జెక్టు మనకు కఠినంగా అనిపించిన పేపర్ మనం టఫ్ అని చెప్తాం. బట్ ఇక్కడ చూస్తే మనము ఈ సంవత్సరం వచ్చినటువంటి పేపర్లు మనకు ఫిజిక్స్ తో పాటు బాటనీ జువాలజీ కూడా మనకు టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ లో తప్పు కాదు, క్వశ్చన్స్ అనేది టఫ్ లేదు, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ను చాలా లెంతీగా ఇచ్చారు ఇక్కడ. సో లెంతీగా ఇవ్వడం వలన ఒక అభ్యర్థి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దాన్ని చదివి అర్థం చేసుకుంటానికే తన యొక్క టైం అనేది సరిపోలేదు. అందుకే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఏ ఒక్క విద్యార్థి కూడా టైం సరిపోలేదు అంటున్నారు. ఎందుకంటే మనకు క్వశ్చన్ యొక్క లెంత్ ఎక్కువైనసరికి ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకునేంత టైం కూడా మనకు ఇవ్వలేదు. అంటే ఇవ్వలేదు కాదు, మనం ఆ విధంగా మనం ప్రిపేర్ కాలేదు. సో అందుకే మనకు ఇది కూడా మోడరేటే ఉంది, బట్ దీన్ని మనం టఫ్ అని అనుకుంటున్నాం. సో అందుకే టోటల్ గా NEET 2025 పేపర్ మనకు చాలా టఫ్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఈ సంవత్సరం ఎందుకు సార్ ఇంత టఫ్ వచ్చిందంటే దానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు నాన్న. అదేంటంటే లాస్ట్ ఇయర్ మనకు చాలా మందికి అవుట్ ఆఫ్ 720 మార్క్స్ వచ్చాయి. అంతేకాకుండా కొన్ని లీకేజ్ కారణాలు కూడా కావడం వలన ఎన్టీఏ ఈసారి చాలా పగడ్బందీగా పేపర్ ను చాలా టఫ్ వచ్చేలా చేసిందని చెప్పవచ్చు. మరి ఈసారి వచ్చిన పేపరే ప్రతి సంవత్సరం వస్తుందా అంటే ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయద్దు నాన్న. ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ పేపర్ తోడు కంపేర్ చేస్తూ చదివితే మనం ఈ విధంగానే మనకు జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024 లో ఈజీ వచ్చిందని ఈసారి ఈజీ వస్తుందని మనం ఒక విత్ ఇన్ ద బౌండరీ మాత్రమే మనం ప్రిపేర్ అవుతాం. సో అదే మనం చేస్తున్న మిస్టేక్ అయింది. సో అందుకే మరి NEET 2025 నేర్పిన గుణపాఠం ఏంటిదంటే ఒకసారి చూద్దాం నాన్న. నెక్స్ట్ 2026 ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఈ మెథడ్స్ మాత్రం ఫాలో అండి. అది ఏంటి సార్ అంటే ఫస్ట్ అండర్స్టాండ్ టు ఎవ్రీ కాన్సెప్ట్ నాన్న. మనం సిలబస్ ను ముందు పెట్టుకొని ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటూ చదవాలి. సెకండ్ ఏం తెలిసింది అంటే ఏ కాన్సెప్ట్ అయినా సరే డీటెయిల్ గా అండ్ డెప్త్ గా మనం అర్థం చేసుకుంటూ చదవాలి. ఓకేనా? డెప్త్ అండ్ డీటెయిల్ గా మనం అనాలసిస్ చేస్తూ చదవాలి. మరి ఇంకా మనం ఏం నేర్చుకోవాలంటే ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్ నుండి మనము రీడింగ్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం బాటనీ జువాలజీ ఎగ్జామ్ క్వశ్చన్స్ బట్టి మనం చెప్పచ్చు.
అంటే ఎంత ఫాస్ట్ గా మనము ఆ క్వశ్చన్ ను రీడ్ చేసుకొని అర్థం చేసుకోవాలనేది మనము ఈసారి రాసినటువంటి నీట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మరి దీనికోసం మనం ఏం చేయాలి అసలు అంటే డైలీ మనము రీడింగ్ ప్రాక్టీస్ చేయాలన్న. సో రీడింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వేగంగా మనము రీడ్ చేసి వేగంగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. అంతేకాకుండా టైం మేనేజ్మెంట్ కూడా ఎంత ఇంపార్టెంట్ అని మనకి ఈసారి తెలిసింది. ఎందుకంటే క్వశ్చన్ బాటనీ జువాలజీ క్వశ్చన్స్ డెప్త్ గా పెంచడం వలన మనం రీడింగ్ చేయడం స్లోగా రీడింగ్ చేయడం వలన మనకు టైం అనేది కిల్ అయింది. అంటే అర్థం చేసుకునే వరకు కూడా మనకు టైం అనేది సరిపోలేదు. అందుకే మనం 100% అనేది క్వశ్చన్ ఎవ్వరు అటెంప్ట్ చేయలేకపోయారు. సో అందుకే మనకు టైం మేనేజ్మెంట్ కూడా ముఖ్యం. ఈ మూడింటికి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డైలీ ప్రాక్టీస్, క్వశ్చన్స్ రీడింగ్ ప్రాక్టీస్ చేయడం, క్వశ్చన్స్ రీడింగ్ సాల్వ్ చేయడం, ఎవ్రీథింగ్ అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వీటి మనము ఏంటి ఓవర్కమ్ అనేది చేయొచ్చు. సో 2026 ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ మెథడ్స్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? సో త్వరలో నేను కూడా కెమిస్ట్రీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఎవరికైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి and షేర్ చేయండి. ఓకేనా? జై హింద్.